టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 51 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్గా నిలిచాడు. 4వ టెస్టులో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ను సాధించాడు. చివరిసారిగా భారత దిగ్గజ ఓపెనర్ సునీల్ గవాస్కర్ ఈ ఫీట్ను సాధించాడు. 1974లో మాంచెస్టర్ వేదికగా లిటిల్ మాస్టర్ 101 పరుగులు చేశారు. ఈ మైదానంలో టీమిండియా ఇప్పటి వరకు 10 టెస్టు మ్యాచ్లు ఆడగా సునీల్ గవాస్కర్, యశస్వి జైస్వాల్ మాత్రమే ఓపెనర్లుగా 50+ స్కోర్ చేశారు. ఈ ఇన్నింగ్స్తో యశస్వి జైస్వాల్ మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్పై అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయి అందుకున్న రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో అతను మొహమ్మద్ అజారుద్దీన్ రికార్డును సమం చేశాడు. ఈ ఇద్దరు 16 ఇన్నింగ్స్లోనే ఇంగ్లాండ్పై 1000 పరుగుల మైలురాయిని అందుకోగా రాహుల్ ద్రవిడ్ 15 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్పై యశస్వి జైస్వాల్కు ఇది 9వ మ్యాచ్ మాత్రమే. ఇక ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సచిన్ 32 మ్యాచ్ల్లో 2535 పరుగులు చేయగా సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్, గుండప్ప విశ్వనాథ్ టాప్ 5లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఇంగ్లాండ్పై 1000 పరుగుల మైలురాయిని అందుకున్న 6వ బ్యాటర్గాను యశస్వి జైస్వాల్ రికార్డు సాధించాడు. స్టీవ్ స్మిత్, మార్నస్ లువైషన్, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ యశస్వి జైస్వాల్ కంటే ముందున్నాడు.